హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి సినారియో అవుట్లైన్ అండ్ డేటా టేబుల్ యూజింగ్ అవర్ ప్లేరెట్ జావా కుకుమో. ఓకే, బేసిక్గా ఏంటి మనకు సినారియో అవుట్లైన్ అంటే ఒక సినారియో అవుట్లైన్ను ఫాలోయింగ్ విత్ ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇందులో మనకు ఏవైతే వాల్యూస్ ఇలా పైప్ సింబల్ అండ్ యూజర్ నేమ్ అని పెట్టింటాం ఇక్కడ. ఓకే, అండ్ పాస్వర్డ్ అండ్ ఇలాగే నీకు ఇంకొకటి ఎక్కడైనా సరే మెసేజ్ వాలిడేషన్ ఇట్లాంటివి ఏమైనా కావాలంటే ఇలా డిక్లేర్ చేసుకుంటాం. ఇందులో ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ ఫాలో విత్ సినారియో అవుట్లైన్. ఎంటైర్ సినారియో అవుట్లైన్లో ఏ అయితే స్టెప్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫాలో అవుతుంది ఎగ్జాంపుల్. ఓకే, వాట్ అబౌట్ డేటా టేబుల్? డేటా టేబుల్ అనేది ఒక స్పెసిఫిక్ స్టెప్కు మాత్రమే వర్క్ అవుతుంది. ఎయిదర్ మల్టిపుల్ కాలమ్స్ ఆర్ మల్టిపుల్ రోస్. ఓకే, మల్టిపుల్ కాలమ్స్ ఇస్ కామన్ అండ్ మల్టిపుల్ రోస్ ఇస్ డిఫరెన్స్ బేస్డ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్ అన్నమాట. ఓకే, మరి ఏది బెస్ట్ అంటే నీకు ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ లైక్ నేను స్పెసిఫిక్గా ఒక ఎర్రర్ మెసేజ్ వాలిడేట్ చేయాలి, బట్ ఆ పర్టికులర్ మెసేజ్ అనేది ఆ కంటెంట్ దగ్గర మాత్రమే ఉంది. ఓకే, అటువంటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. లేదు, నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ సినారియోకి ఆ యూజర్స్ మాత్రమే తీసుకోవాలి అన్నప్పుడు కూడా మనము ఈ కేసెస్ని వాడుకోవచ్చు అనమాట. అంటే మనకు డిఫరెంట్ యూజర్స్ అండ్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటారు కదా, లైక్ టెస్ట్ యూజర్ అండ్ టెస్ట్ యూజర్లో లైక్ అడ్మిన్ యాక్సెస్ అండ్ నార్మల్ యాక్సెస్ అలాగైతే డిక్లేర్ చేసి ఉంటే సిమిలర్ ఫార్మాట్ అనమాట. ఇది ఒక బేస్డ్ అపాన్ యువర్ అప్లికేషన్స్కి ఇది వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే, బట్ బెస్ట్ వేస్గా మనం తీసుకుంటే సినారీ అవుట్లైన్ వచ్చి కంప్లీట్గా తీసుకుంటుంది. ఇది ఒక డేటా ప్రొవైడర్ లాగా వర్క్ చేస్తుంది. డేటా ప్రొవైడ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్సెల్ షీట్లో మీరు మల్టిపుల్ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్స్ వాడారు, దానికి ఒక ఎర్రర్ మెసేజ్ అనేది వచ్చింది. ఆ స్పెసిఫిక్ ఎర్రర్ మెసేజ్ వ్యాలిడేట్ చేయడానికి మీకు ఒక కంటెంట్ కావాలన్నప్పుడు ఈ డేటా ప్రొవైడర్. నేను ఎక్సెల్ వాడను, బట్ నాకు అక్కడే ఫర్ లూప్ తిరగాలి, బట్ నేను ఫర్ లూప్ అనేది కూడా రాయను. మరి అట్లాంటప్పుడు ఇది తీసుకోవచ్చు అనమాట. మామూలుగా డేటా ప్రొవైడర్ ఏం చేస్తాము, మనం ఒక ఫర్ లూప్ తీసుకున్న ఒక డేటా అంతా తీసుకొచ్చి యూజర్కి ఇచ్చి ఇచ్చేస్తాం. లేదంటే ఎక్సెల్ షీట్లో కొంచెం డేటా స్టోర్ చేసి మొత్తం క్యాప్చర్ చేసుకొని ఫర్ లూప్ రొటేట్ చేస్తాం, మళ్ళీ దాన్ని రొటేట్ చేసుకుని రన్ చేస్తాం. ఓకే, ఇవన్నీ లేకోకుండా సినారీ అవుట్లైన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎలా చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను. సినారియోస్ అవుట్లైన్స్ డాట్ ఫ్యూచర్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి నేను లాగిన్ validation for using scenario outline. ఓకే, అండ్ మనకు ఈ స్పెసిఫిక్గా ఇది అవసరం లేదు. ఓకే, ఇక్కడ సినారియో అవుట్లైన్ తీసుకుందాము. ఓకే, సారీ, లాగిన్ విత్ మల్టిపుల్ క్రెడెన్షియల్స్ సెట్స్. ఓకే, ఇక్కడ నాకు ఫస్ట్ మనకు యూజర్ లాంచ్ చేస్తుంది కదా, ఇది కామన్గా వాడుకుందాము. ఓకే, అండ్ సెకండ్ ఇది వచ్చేసరికి నాకు user logs in with double quotation, two symbols, name, and again double quotation, two less than greater than symbol and password. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసి వెరిఫై ద స్టేటస్ ఇన్ మెసేజ్ అని పెడతాను. ఓకే, అండ్ ఇక్కడ ఈ స్టేటస్కి వచ్చేసరికి ఇలా డబుల్ కొటేషన్ పెడతాం. ఓకే, నౌ డన్. ఓకే,
మీకు మళ్ళీ నేను ఎందుకు చేయాలి ఇదన్నీ అనుకుంటే డైరెక్ట్గా మీకు ఇక్కడ ఈ పర్టికులర్ కేసు ఉంది కదా, ఈ ఫ్యూచర్ ఫైల్ది ఇది, ఈ స్టెప్ రాసేద్దాం. ఓకే, మనకి ఈజీ అయిపోద్ది. అండ్ మీకు ఇంకా వేరేది కూడా రాసుకోవచ్చు బేస్డ్ అపాన్ యువర్ కన్వీనియంట్ అనమాట. ఓకే, ఇక్కడ నేను స్టేటస్ పెడతాను. అండ్ స్టెప్లోకి వస్తే డాష్ బోర్డ్ అని ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము డాష్ బోర్డ్ పెడదాం. ఓకే, ఇది మనకు స్టేటస్ లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ అండ్ స్టేటస్. ఓకే, అండ్ మనకు ఇది ప్రాపర్గా లేదు కాబట్టి పెట్టి ఫార్మాట్ అని క్లిక్ చేస్తే అది మనకు ప్రాపర్ ఫార్మాట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దీంతో పాటు మనకు కావాల్సిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ కూడా మనకు కావాలి. ఓకే, ఇవి ఒకవేళ కావాలనుకుంటే మనకి ఇక్కడ పైకి వెళ్ళామంటే అడ్మిన్. ఓకే, నేమ్ వచ్చి అడ్మిన్, ఇక్కడ అడ్మినే పెడతాను. ఓకే, అండ్ సెకండ్ వచ్చి వ్యాలిడ్ కేసులోకి వచ్చేసరికి అడ్మిన్ 1 2 3 అండ్ ఇక్కడ అడ్మిన్ 1 2 3 1. ఓకే, అండ్ ఇక్కడ మనకు పాస్వర్డ్ అనేది ఇక్కడ మనకు రావాలి. ఓకే, మనకి ఇది ఒక ఫార్మాట్ బాగాలేదు కాబట్టి ఇక్కడ ప్రతి ఫార్మాట్ ఇద్దాం. ఓకే, ఇక్కడ ఇట్లా యూజ్ చేసామంటే మనకు ప్రాపర్గా అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని తీసుకుంది. ఓకే, యూజర్ లాగ్స్. ఓకే, ఈ పర్టికులర్ లాగ్స్ అనే మెథడ్ ఈ పర్టికులర్ సెక్షన్స్లో ఉందా లేదా చెక్ చేద్దాం. లేదు. ఓకే, లేకపోవడం వల్ల మనకేంటంటే దీనికి మనము స్టెప్స్ అనేది మనము రాయాలి. ఓకే, ఇక్కడ చూస్తే యూజర్ లాగ్స్ విత్ వ్యాలిడ్ అని ఉంది. ఓకే, కాబట్టి ఇది ఏమైపోద్దంటే 2 పారామీటర్స్ తీసుకుంటారు ఆల్రెడీ. ఓకే, చూడండి మనకి ఇక్కడ ఆల్రెడీ యూజర్ లాగ్స్ వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ కూడా మనకు ఇన్వాలిడ్ కేసెస్లో కూడా అదే వచ్చింది. ఓకే, దీని మనకు ఆటోమేటిక్గా స్ట్రింగ్ ఫార్మాట్లోకి వస్తుంది. ఇక్కడ తీసుకున్నా కూడా అదే ఫార్మాట్ బట్ కొంచెం వేరియేషన్ అనమాట. ఓకే, మనం ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని తీసుకొని ఇక్కడే మళ్ళీ రాస్తాను. ఓకే, అండ్ ఇక్కడ మనకు యూజర్ లాగ్స్ విత్. ఓకే, అండ్ ఇక్కడ ఉన్న సినారియో తీసుకుంటే ఇది. ఓకే, ఇక్కడికి వచ్చేసి మొత్తం కాపీ చేస్తాం, పేస్ట్. ఓకే, ఈ పర్టికులర్ లొకేషన్లో మాత్రం మనకు 2 కర్లీ బ్రేసెస్ స్ట్రింగ్, ఓకే, పర్ఫెక్ట్. చూడండి. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం రాసామంటే 2 సార్లు మనకు బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ టెస్ట్ రన్నర్లోకి వెళ్ళామంటే మనం డైరెక్ట్గా ఇక్కడ ఫ్యూచర్ ఫైల్ ఉంది, ఇది రన్ చేస్తే ఇది కూడా మనకు అంటే మిగతాది కూడా రన్ అవుతుంది. ఓకే, ఈ లాగిన్ పేజ్ కూడా రన్ అవుతుంది. బట్ నాకు అలా వద్దు, ఇది మాత్రం స్పెసిఫిక్గా రన్ చేయాలన్నప్పుడు ఈ ఫైల్ని కాపీ చేసుకొని ఇక్కడ స్లాష్ ఇచ్చి అండ్ ఫ్యూచర్ ఫైల్ పెట్టాము. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ట్వైస్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ అండ్ సెకండ్. ఓకే, both the cases working perfect. చూడండి ఒకటి ఫెయిల్ అయింది బట్ invalid but found is invalid credential. Okay, some name miss copy pasting issue అయితే కాపీ పేస్టింగ్ ప్రాపర్గా కాపీ పేస్ట్ చేయలేదు, అందుకోసం అది ఎర్రర్ మెసేజ్ వచ్చింది. అది లేకపోతే మనకు 100% పాస్ అయ్యేది. ఓకే, కావాలంటే ఇంకొకసారి రన్ చేద్దాం. ఓకే,
దీని తర్వాత మనకొచ్చి డేటా టేబుల్. డేటా టేబుల్ కూడా మనకు స్పెసిఫిక్‌గానే ప్రొవైడ్ చేస్తాం. బట్ ఇంకొక డిఫరెంట్ ఫార్మాట్‌లో ఉంటుంది. ఓకే. అది ఎలా ప్రొవైడ్ చేస్తాం అనేది చూద్దాం. బట్ అదొక స్పెసిఫిక్ మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే. స్పెసిఫిక్ స్టెప్‌కి. మొత్తం అన్నిటికి వర్క్ అవ్వదు. స్పెసిఫిక్ స్టెప్‌కి మాత్రమే. ఇది ఎంటైర్ సినారియోకి వర్క్ అవుతుంది. ఓకే. మల్టిపుల్ సినారియోకి కాదు. సేమ్ సినారియోకి మల్టిపుల్ టైమ్స్ వర్క్ అవుతుందన్నమాట. ఓకే. చూడండి పాస్ అయింది. ఓకే. నేమింగ్ కన్వెన్షన్స్ అంటే మనం తప్పుగా కాపీ పేస్ట్ చేశాను. దానివల్ల ఆ ప్రాబ్లమ్. ఓకే. అండ్ సెకండ్ కేస్‌ని మనం ఇక్కడ కాపీ చేసి అండ్ ఇక్కడొచ్చి వాలిడ్ లాగిన్ విత్ డేటా టేబుల్. ఓకే. ఇది కామను. ఇక్కడ మాత్రం చేంజ్ చేద్దాం. ఓకే. ఇది మాత్రం చేంజ్ చేద్దాం. మిగతాదంతా సేమ్. ఓకే. యూజర్ లాగ్స్ ఇన్ విత్ క్రెడెన్షియల్స్. ఓకే. ఇక్కడ టేబుల్ ఫార్మాట్ అనేది పాస్ చేయాలి. ఓకే. యూజర్ నేమ్ అగైన్ పైప్ సింబల్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ మళ్ళీ పాస్వర్డ్ వచ్చి అడ్మిన్. ఓకే. అడ్మిన్ 1, 2, 3. ఓకే. ఇక్కడ వచ్చేసరికి మనకి డాష్ బోర్డ్ అని వస్తుంది కాబట్టి నేను ఏం చేస్తా అంటే డాష్ బోర్డ్ అని ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఎందుకంటే వ్యాలిడ్ అవుతుంది కాబట్టి. ఓకే. అండ్ పెట్టి ఫార్మాట్. ఓకే. అండ్ ఈ పర్టిక్యులర్ కేస్ అనేది మనకు స్టెప్ అనేది లేదు. ఓకే. ఆ పర్టిక్యులర్ స్టెప్ అనేది మనకు లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ పర్టిక్యులర్ స్టెప్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఇది కాపీ చేస్తాం. ఓకే. లాగిన్ స్టెప్స్‌లోకెళ్ళేసి కింద ఇక్కడ @when అండ్ డబుల్ కొటేషన్‌లో మన వాల్యూ. ఓకే. పబ్లిక్ వాయిడ్ యూజర్ లాగ్స్ ఇన్ విత్ క్రెడెన్షియల్స్. ఓకే. అండ్ ఇది మనకు ఫంక్షన్. ఓకే. మెథడ్. ఓకే. ఈ పర్టిక్యులర్ మెథడ్‌లో మనకు మెయిన్‌గా కావాల్సింది డేటా టేబుల్. ఓకే. ఎందుకంటే మనకిక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసింది ఏంటి? డేటా టేబుల్. ఓకే. డేటా టేబుల్ మనం క్రియేట్ చేసాం కాబట్టి మనకు యాక్సెస్ అనేది డేటా టేబుల్ ద్వారా రావాలి. ఓకే. డేటా టేబుల్ ద్వారా రావాలంటే మనము డేటా టేబుల్ యొక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. లేకపోతే మనకు అది క్రియేట్ అవ్వదు. ఓకే. ఇది మనకు టేబుల్ కాబట్టి ఈ టేబుల్‌ని ఈ స్టెప్‌లోకి యాక్సెస్ చేయాలంటే ఈ పారామీటర్ యాక్సెస్ చేయాలి. ఓకే. దీనికోసం io.cucumber డాట్ డేటా టేబుల్ డేటా టేబుల్. ఓకే. అండ్ ఇక్కడికొచ్చేసరికి ఈ పర్టిక్యులర్ డేటా టేబుల్ మనకి ఏదైతే మనం రాసామో డేటా ఆ టేబుల్ ఇట్ యాస్ ఎ మ్యాప్. ఓకే. ఇట్ విల్ రిటర్న్ యాస్ ఎ మ్యాప్. ఓకే. మ్యాప్స్ అండ్ ఇక్కడికొచ్చేసరికి స్ట్రింగ్ డాట్ క్లాస్ స్ట్రింగ్ డాట్ క్లాస్. ఒకవేళ మీకు నంబర్ ఉందంటే నంబర్‌ని తీసుకోవాలి. ఈ పర్టిక్యులర్‌ది మనకు డేటా టేబుల్‌ని మనకు రిటర్న్ చేస్తుంది. ఏం టేబుల్ రిటర్న్ చేస్తుంది? ఆ లిస్ట్ ఆఫ్ మ్యాప్స్‌ని రిటర్న్ చేస్తుంది. ఆ లిస్ట్ ఆఫ్ మ్యాప్స్‌ని రిటర్న్ చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ లిస్ట్ ఆఫ్ మ్యాప్స్‌ని మనము రీడ్ చేయాలి. ఓకే. లేకపోతే మనకు రాదు. కాబట్టి ఆ లిస్ట్ ఇక్కడికొచ్చేసరికి ఆ మ్యాప్ ఇక్కడ 2 స్ట్రింగ్ ఫార్మాట్ ఆఫ్ రిటర్న్స్ ఉంటాయి కాబట్టి 2 స్ట్రింగ్స్. ఓకే. ఇక్కడ బేసిక్‌గా మనకిస్తుంది క్రెడెన్షియల్స్ కాబట్టి క్రెడెన్షియల్స్ అని రాస్తున్నాను. ఓకే. ఎండ్‌కొచ్చేసి ఈ పర్టిక్యులర్ క్రెడెన్షియల్స్ మనకు ఈ పొజిషన్‌లో ఉన్నాయి. ఓకే. 0
పొజిషన్‌లో ఉన్నాయి. కాబట్టి ఈ 0 పొజిషన్‌ని రీడ్ చేయాలి. ఓకే. క్రెడెన్షియల్ డాట్ గెట్ ఓకే. ఇండెక్స్ పొజిషన్ 0 డాట్ గెట్ ఓకే. ఇది మనకు కీ వాల్యూ కావాలి. కాబట్టి ఆ కీ వాల్యూని కాపీ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి. ఓకే. ఏదైతే ప్రొవైడ్ చేశారో ఆ స్పెసిఫిక్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. కొంచెం నేమింగ్ కన్వెన్షన్స్ వేరైనాయంటే ఇది తీసుకోదనమాట. ఓకే. స్ట్రింగ్ నేమ్. ఓకే. సిమిలర్ ఫార్మాట్ స్ట్రింగ్ పాస్వర్డ్ credentials dot get name. Okay. What is the value here? Password. Okay. Password. Sorry. Password and semicolon. ఓకే. మనకు ఈ పాస్వర్డ్‌ని దీన్ని రీడ్ చేసేసాం. ఓకే. ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? లాగిన్ చేయాలి. లాగిన్ చేయాలంటే ఈ స్పెసిఫిక్ నేమింగ్ కన్వెన్షన్స్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసేసి ఓకే. దీనికి మనకు ఈ యూజర్ నేమ్ అండ్ ఈ పాస్వర్డ్‌ని పాస్ చేయాలి. ఓకే. పాస్ చేస్తే మనకు లాగిన్ అవుతుంది. ఓకే. దీన్ని థ్రెడ్ యాడ్ చేసామంటే థ్రెడ్ కూడా యాడ్ అయితుంది. ఓకే. నౌ పర్ఫెక్ట్. మరి ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకు రన్ అవుతుందా అంటే యెస్. ఇక్కడ మనకు 2 సినారియోస్ ఇది థర్డ్ వన్. ఓకే. టోటల్ 3 సినారియోస్ నీడ్ టు బి రన్. ఓకే. ఇప్పుడు 3 సినారియోస్ రన్ అవుతాయో లేదో చూద్దాం. ఓకే. ఫస్ట్ అయిపోయింది. సెకండ్‌ది చూడండి థర్డ్ కూడా అయిపోయింది. ఓకే. 3 సినారియోస్ గాట్ పాస్డ్. పర్ఫెక్ట్. ఓకే. ఇలా మనకు డేటా టేబుల్‌ని కూడా వాడుకోవచ్చనమాట. ఇది ఒక ఈజియెస్ట్ వే అన్నమాట. ఓకే. మీకు ఎన్ని నంబర్ ఆఫ్ కేసెస్‌ని కాలమ్స్‌ని యాడ్ చేసుకుంటా ఎళ్ళొచ్చు. బట్ సింగిల్ రో అన్నమాట. బట్ డబుల్ రో కూడా చెయ్యొచ్చు గదా! అనే క్వెషన్ మార్క్ పక్కాగా వస్తుంది అందరికి. నేను కింద పెట్టేసి ఇన్వాలిడ్ కేస్ కూడా చేస్తాను. ఎందుకు చేయకూడదు? అనేవాళ్ళు కూడా చాలామందుంటారు. వాళ్ళేంటంటే బేసిక్‌గా అలా చేయాలనుకున్నప్పుడు ఈ కిందున్న స్టెప్ వర్కౌట్ అవ్వదు. ఓకే. ఓన్లీ అప్ టు హియర్. ఎందుకంటే ఈ డేటా టేబుల్ ఇక్కడ మాత్రమే పనిచేస్తది. బట్ ఎగ్జాంపుల్ సినారియో అవుట్‌లైన్‌లో ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంటైర్ సినారియోకి పనిచేస్తుంది. ఇది ఓన్లీ ఫర్ దిస్ స్టెప్. ఇక్కడ వరకే పనిచేస్తుంది. మరెక్కడ పనిచేయదు. ఇక్కడ మరి మల్టిపుల్ కేసెస్ రాసారంటే ఫర్ లూప్ వాడాలి. ఫర్ ఫర్ లూప్ ఓన్లీ ఫర్ వర్క్ విత్ ఇన్ దిస్ కేస్. ఓకే. ఫర్ లూప్ ఏంటి? ఇక్కడ మాత్రమే వర్క్ అవుతుంది. ఇంకెక్కడ వర్క్ అవ్వదు. ఎర్రర్ మెసేజ్ వాలిడేషన్ జరగదు. కాబట్టి అప్పుడు మీరేం చేయాలంటే ఎర్రర్ మెసేజ్ వాలిడేషన్ కూడా ఇందులోనే రాసుకోవాలి. అప్పుడు మీకు 100% వర్క్ అవుతుంది. లేకపోతే వర్క్ అవ్వదనమాట. ఓకే. ఇది ఎలా చేస్తారనేది మీరొకసారి ట్రై చేయండి. ఒకవేళ ఎర్రర్ మెసేజ్ కూడా ఇంక్లూడ్ చేసి, ఒకవేళ రాకపోతే కామెంట్ పెట్టండి. నేను ట్రై చేస్తాను. ఓకే. డోంట్ వర్రీ. ఐ హోప్ మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందనుకున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థాంక్ యూ.